నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. గోదావరి జిల్లాలు అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? అచ్చమైన పల్లెటూరి వాతావరణం, గోదారమ్మ పరవళ్ళు. ఇంతే కాదండి, డెవలప్మెంట్ కూడా చాలా చూస్తున్నాం. అది ఎక్కడో తెలుసా? మన సిటీ కాకినాడలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడ ఇప్పుడు డెవలప్మెంట్ కి హబ్ గా మారిపోయిందండి. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎలాంటి డెవలప్మెంట్ అయితే చూస్తున్నామో అవే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటున్నారా? సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీస్ అని ఇలాంటివన్నీ ఎక్కడ చూస్తాం? బాగా డెవలప్ అయిన సిటీస్ లో చూస్తాం, లేదా మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే చూస్తాం. కానీ ఇప్పుడు కాకినాడలో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసాయండి. శ్రీ పవిత్ర అవెన్యూస్ వారి గేటెడ్ కమ్యూనిటీ చూడటానికి హైదరాబాద్ నుంచి నేను కాకినాడ వచ్చాను. నేను చూడటమే కాదు, మీకు కూడా చూపిస్తాను ఆ లగ్జరీ అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో. చూద్దామా మరి? రండి. చూస్తున్నారుగా శ్రీ పవిత్ర అవెన్యూస్ వారి గేటెడ్ కమ్యూనిటీ ఏ విధంగా ఉందో. ఇక హౌసింగ్ విషయానికి వస్తే ఫేజ్ 1, ఫేజ్ 2 మొత్తం 2 బ్లాకులు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 75 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికే 20 ఫ్లాట్లు సేల్ అయిపోయాయండి. అంతేకాదు ప్రతి బ్లాక్ కి కూడా ఎంతో విశాలమైన పార్కింగ్ ఏరియా ఉంది. శ్రీ పవిత్ర అవెన్యూస్ వారి గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 2 ఫేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫేజ్ లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లోర్ కి 10 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కార్నర్స్ లోనేమో 3 బెడ్రూమ్స్ ఉంటాయి. మధ్యలో ఉండేటువంటి 6 ఫ్లాట్స్ డబుల్ బెడ్రూమ్స్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మోడల్ హౌస్ ఒకటి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ హౌస్ లో ఇది హాల్ ఏరియా. చక్కని టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయని చెప్పాలండి. అద్భుతమైన ఫ్లోరింగ్ ఉంది, అలాగే సీలింగ్ కూడా. ప్రతి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో మాడ్యులర్ కిచెన్ ఇస్తున్నారు. స్టోరేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. దాంతో పాటుగా పక్కనే పూజా మందిరం కూడా, అలాగే కిచెన్ కి అటాచ్డ్ గా వాషింగ్ ఏరియా కూడా ఉంది. వెంటిలేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. చాలా విశాలంగా ఉంది. అంతేకాదు పెద్ద పెద్ద కబోర్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. సాధారణంగా మనం బెడ్రూమ్ అంటే బట్టలు స్టోర్ చేసుకోవడానికి చాలా ప్లేస్ కావాలనుకుంటాం కదా, బయట ఎక్కడ కనపడకుండా అన్ని కబోర్డ్స్ లో పెట్టేస్తాం కదా. దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ షెల్ఫ్స్, కబోర్డ్స్ అందుబాటులో ఉన్నాయి, పైదాకా కూడా. అండ్ ఈ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ తో వస్తుంది. ఫ్లాట్స్ అన్ని కూడా రెడీ టు మూవ్ అండి. చాలా చక్కగా ఫర్నిష్తో ఉన్నాయి. సాధారణంగా మనం ఇల్లు తీసుకుంటే ప్రత్యేకించి ఫర్నిచర్ చేయించుకోవడానికన్నీ కొన్ని లక్షలు, కొంత టైము ఇవన్నీ వెచ్చించాల్సి వచ్చేది. బట్ ఇక్కడ ఆ అవకాశమే లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్ని ఫ్లాట్స్ కూడా ఫుల్ ఫర్నిష్డ్గా మనకు అందిస్తున్నారు శ్రీ పవిత్ర అవెన్యూస్ వారు. కాకినాడలో ఉన్న శ్రీ పవిత్ర అవెన్యూస్ వారి గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ మోడల్ హౌస్ చూస్తున్నారు కదా. ఈ డబుల్ బెడ్రూమ్స్ 1160 స్క్వేర్ ఫీట్ లో, అలాగే 1230 స్క్వేర్ ఫీట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది 1230 స్క్వేర్ ఫీట్. ఇలాంటి అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ హౌస్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. చూసారుగా శ్రీ పవిత్ర అవెన్యూస్ వారి డబుల్ బెడ్రూమ్ హౌస్. అద్భుతమైన హాల్ అండి, అలాగే మాడ్యులర్ కిచెన్, దాంతో పాటుగా స్పేషియస్ బెడ్రూమ్స్ విత్ లార్జ్ కబోర్డ్స్. ఒక రకంగా చెప్పాలంటే వెంటిలేషన్ అయితే అద్భుతం అనుకోండి. దాంతో పాటుగా చక్కటి ఫ్లోరింగ్ ఇచ్చారు, మంచిగా ఫర్నిష్ చేశారు. ఇంకెంతకన్నా ఏం కావాలి? డబుల్ బెడ్రూమ్ హౌస్ ఈ విధంగా రావడం అయితే నేనెక్కడా చూడలేదు. చాలా స్పేషియస్ గా అనిపిస్తోంది 1230 స్క్వేర్ ఫీట్ లో. డబుల్ బెడ్రూమ్ హౌస్ చూసారు కదా, ఇప్పుడు 3 బెడ్రూమ్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను పదండి. సాధారణంగా మనం చిన్నవి పెద్దవి అపార్ట్మెంట్స్ లో వాల్ షేరింగ్ అనేది చూస్తాం. అంటే ఒకటే వాల్ 2 ఫ్లాట్స్ ఉంటుంది. కానీ శ్రీ పవిత్ర అవెన్యూస్ లో మాత్రం వాల్ షేరింగ్ అనేదే ఉండదు. చూస్తున్నారుగా, ఇలా ప్రతి ఫ్లాట్ కూడా సెపరేట్ గా, ఇండివిజువల్ గా ఉంటాయి. దీంతో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. వావ్, చాలా స్పేషియస్ గా ఉందండి. యాక్చువల్లీ డబుల్ బెడ్రూమ్ హౌస్ చూసినప్పుడే అనుకున్నాను నేను, 1230 SFTలో ఇంత స్పేషియస్గా కనపడుతుందంటే
ఇక త్రిబుల్ బెడ్రూమ్ అయితే అంతకు మించే ఉంది. రావడమే అందరిని అట్రాక్ట్ చేసేది హాలే కదా. ఫస్ట్ ఇలా అద్భుతమైన టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే డైనింగ్ ఏరియాని హాల్ని డివైడ్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ పార్టిషన్ చూసారా. శ్రీ పవిత్ర అవెన్యూస్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 1560 SFT అలాగే 1575 SFTలో అందుబాటులో ఉన్నాయి. చాయిస్ మీదే. ప్రస్తుతం మీరు చూస్తున్నదైతే 1560 SFT త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మోడల్ హౌస్ అండి. ఇది మొత్తంగా డైనింగ్ ఏరియా. దానికి తగ్గట్టుగానే క్రాకరీ యూనిట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుందో. బ్లాక్ కలర్ సీత్రూ గ్లాసెస్తో మెటల్ ఫ్రేమింగ్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా సాఫ్ట్ టచ్. మనం గట్టిగా ప్రెస్ చేసి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా అవే క్లోజ్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ కౌంటర్ టాప్ ఇచ్చారు. ఏమన్నా పెద్ద పెద్ద వస్తువులు అంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా వెజల్స్ ఏమన్నా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి ఇదంతా ప్లేస్ అనమాట. దాంతోపాటుగా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. ఇగో మనకి ఇల్లు అన్నాక స్టోరేజ్కే కదండి ఆలోచిస్తాము. ఏ వస్తువులున్నా ఫస్ట్ కబోర్డ్స్లో పెట్టుకోవాలి, బయటకు ఎక్కడా కనిపించకుండా అని. దానికి తగ్గట్టుగానే ఇక్కడ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. మంచి మంచి కాంబినేషన్స్. క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ పెయింటింగ్ అనేది చేసిస్తారు. ఇక్కడ క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగానే అరేంజ్ చేశారు. అదేలా అంటే బ్లాక్ కలర్ ఇవి చూసారా హ్యాండిల్స్. ఈ రోజుల్లో చాలా సింపుల్గా ఉండే హ్యాండిల్స్ అందరూ కోరుకుంటున్నారు. లైట్ బ్లూ కలర్ దానికి బ్లాక్ కలర్ మెటల్ హ్యాండిల్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే చూసారా, ఇటువైపు ఇదంతా కూడా. అండ్ దీనికి కనెక్టింగ్గా అద్భుతమైన వెంటిలేషన్ అండి. ప్రతి ఫ్లాట్కి ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. హ్యాపీగా ఇక్కడ ఏమైనా జిమ్ చేసే వాళ్ళు కావచ్చు, ఏమైనా వర్కౌట్స్కి సంబంధించినవి ఆ మెషిన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. జస్ట్ గ్రీనరీ లాగా అంటే ఈ మధ్య కొంచెం అవి వేస్తున్నారు కదా గ్రీన్ గ్రాస్ బెడ్స్ అని, అవి వేసి చిన్న గార్డెన్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ వ్యూ చూసారా. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది కదా. దాంతోపాటుగా కబోర్డ్స్ చూసారా. ఎక్కువ మెంబర్స్ సాధారణంగా మనం బెడ్రూమ్స్లో బట్టలు స్టోర్ చేసుకోవడానికని కబోర్డ్స్ని మనం ప్రిఫర్ చేస్తాం. అది కూడా ఉన్న వాటిలోనే చాలా ఇరుకుగా పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఇక్కడ ప్రాబ్లమే లేదండి. చూడండి ఎంత పెద్ద కబోర్డ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా ఈజీ సాఫ్ట్ టచ్ అండ్ సాఫ్ట్ క్లోజింగ్ అనమాట ఈ డోర్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మెటల్ ఫినిష్ ఇచ్చారు. దాంతోపాటుగా గ్లాసీ లుక్ ఉండేలాగా మెటాలిక్ టచ్ తోటి ఈ డోర్స్ అనేవి ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సైడ్ వాల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ కాంబినేషన్స్ ఇచ్చారు. బ్రౌన్ ఏదైతే వుడ్ కలర్ మనం చూస్తామో సేమ్ అదే వుడ్ కలర్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ మెటల్ లైట్స్ లాగా పట్టీస్ అంటారు చూసారా, టీ పట్టీ అని, అది కొంచెం బిగ్ లెంత్లో ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా స్టోరేజ్కి. అంతకన్నా ఏం కావాలి బెడ్రూమ్స్లో మనకి. ప్రతి ఫ్లోర్లో కూడా మంచి గ్లాసీ లుక్తో ఉండే ఫ్లోరింగ్ ఇచ్చారండి. అలాగే ప్రతి రూమ్ కూడా స్పేషియస్గా అనిపిస్తుంది. ఉదాహరణకి బెడ్రూమ్స్ అయితే గనక ఈ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ సరిపోగా మళ్ళీ నడవడానికి కూడా స్పేస్ ఉంటుంది. అంత విశాలంగా బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రతి ఫ్లాట్లో కూడా పూజా మందిరం ఇస్తున్నారండి. చూడండి వెనకంతా కూడా లైట్ సెట్ చేసుకుంటే ఓన్లో చాలా బాగుంటుంది. పూజకి ఏమైనా వస్తువులు కావాలంటే అవి స్టోర్ చేసుకోవడానికి ఇలా మనకి డ్రాస్ కూడా ఉన్నాయి. కంప్లీట్గా ఒక కబోర్డ్ లాగా మనకి పూజా మందిరం వస్తుంది అనమాట. ఇక అటాచ్డ్గా చూడొచ్చు ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ కౌంటర్ టాప్ బ్లాక్ కలర్లో ఇచ్చారండి. ఏమన్నా కొద్దిగా వంటలు చేసేటప్పుడు ఏమైనా మరకలు పడినా కూడా ఎలాంటి ఇబ్బంది అవ్వదు. ఇది కూడా ఈజీ టు క్లీన్, చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మరకలు ఏమైనా పడినా కూడా తొందరగా అవి పోతాయి. దాంతోపాటుగా ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్కి. ఇగో మనకి కిచెన్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి చక్కగా ఇలా ఇచ్చారు. ఇవన్నీ కూడా సాఫ్ట్ టచ్, ఈజీగా తీయచ్చు, ఈజీగా ఇలా క్లోజ్ చేసేయచ్చు అనమాట. అండ్ దాంతోపాటుగా కొన్ని కూరగాయలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టలేం కదా, అలానే కబోర్డ్స్లో కూడా పెట్టలేం కదా, వాటికంటూ కొంత గాలి తగలాలి. దానికి తగ్గట్టుగా ఇలా బాస్కెట్స్ లాగా ఇచ్చేసారు. 2 ఇదంతా కూడా వంట కట్టేనండి. ఒకవేళ మనం స్టవ్ ఇక్కడ ప్లేస్ చేసినా కూడా ఇంకొంత స్పేస్ ఉంటుంది. ఇగో ఇక్కడ మనం మిక్సీ అలాంటివన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడితో అయిపోలేదు, ఒక్కసారి ఇటువైపు చూడండి. బ్లాక్ సీత్రూ గ్లాసెస్తో మెటాలిక్ ఫ్రేమింగ్ అండ్ ఫినిషింగ్ తోటి మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా అంటే ఏదైనా మనం లోపల వస్తువులు ఏమైనా పెట్టినా, ఏమన్నా మనకు కావాల్సిన పదార్థాలు ఏమైనా పెట్టినా ఇలా చూసి తీసుకోవచ్చు అనమాట. ఈజీగా వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ ఇక్కడ కూడా ఒక కౌంటర్ టాప్ అనేది మనకి ఇచ్చారండి. ఓవెన్ అలాగే గ్రైండర్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కిచెన్. అండ్ దాంతోపాటుగా ఇక్కడ వాషింగ్ ఏరియా.
వంటగట్టు దగ్గర మీకు ఇక్కడ సింక్ అవసరం లేదు, పూజ మందిరం పక్కనే ఉంది కదా అని అనుకుంటే కనుక పెద్ద వాషింగ్ ఏరియా కూడా ఉందండి. రండి చూపిస్తాను. వాషింగ్ ఏరియా కూడా కాస్త పెద్దగానే ఉందండి, అంటే కిచెన్కి తగ్గట్టుగానే. ఒకవేళ అవసరం లేదు లోపల అని అనుకుంటే కనుక ఇక్కడ చక్కగా సామాన్లు అవి క్లీన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా వాషింగ్ మెషిన్ అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం మాకు ఇల్లు కాస్త ప్రశాంతంగా విశాలంగా కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేసేవే 3 బెడ్రూమ్ అండ్ 4 బెడ్రూమ్స్ అండి. అందులో ఇప్పుడు చూస్తున్న 3 బెడ్రూమ్లో మిగతా 2 బెడ్రూమ్స్ చూపిస్తాను. కామన్ వాష్రూమ్ అనేది మనకి ఇక్కడ సెంటర్లో వస్తుంది. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 1560 SFT ఉన్నటువంటి ఈ 3 బెడ్రూమ్ హౌస్ చాలా స్పేషియస్గా అయితే నాకు అనిపించిందండి. అంటే ఫర్నిచర్ అవి పెట్టిన తర్వాత మేబీ ఏమన్నా కంజెస్టెడ్గా ఉంటుందా మంచాలు వేసినప్పుడు, అలాగే హాల్లో సోఫాస్ అవి వేసినప్పుడు, అంటే నాకైతే అలా అనిపించట్లేదు. ఎందుకో చెప్పనా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్ దాదాపుగా ఒక క్వీన్ సైజ్ బెడ్ సరిపోగా ఇంకొక చిన్న బెడ్ పట్టేంత స్పేస్ కూడా ఉందండి. దాంతోపాటుగా అంటే సింపుల్గా ఇచ్చారు ప్రతి బెడ్రూమ్ కూడా, ఏదో హడావిడిగా పైన ఎక్కువగా మనకి టాపింగ్ చేసి చాలా సింపుల్గా ఇచ్చారండి ప్రతి బెడ్రూమ్ కూడా. జస్ట్ మీరు ఒక్కసారి రూఫ్ చూస్తే జస్ట్ 4 LED లైట్స్ ఇచ్చారు. ట్యూబ్ లైట్స్ అనేవి ఇప్పుడు ఓల్డ్ ట్రెండ్ అండి, LED లైట్సే కామన్ అయ్యి, అండ్ అలాగే రోప్ లైట్స్ అనేవి చూస్తున్నాం. ఇక్కడ కూడా లైట్ లావెండర్ కలర్ అనేది ఇక్కడ పెయింట్ అనేది తీసుకున్నారు, ఫినిషింగ్ అనేది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ అనేవి కామన్గా అన్ని బెడ్రూమ్స్లో మనకు ఒకలాగా కనిపిస్తున్నాయి. వైట్ అండ్ వుడెన్ కలర్, ఆరెంజ్ ఏదైతే ఉంటుందో, బ్రౌన్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయినటువంటి ఆ టింట్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద కబోర్డ్స్ ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ అండి. కొంచెం వాల్ పెయింటింగ్ అవి చేసుకుని పిల్లల టేస్ట్కి తగ్గట్టుగా కనుక డిజైన్ చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కబోర్డ్స్ అనేవి కామన్ కలర్ తోటి ఇక్కడ ఇచ్చారండి. స్పేషియస్గా అయితే ఖచ్చితంగా ఉందని చెప్తాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. మీరు కూడా వచ్చి చూడొచ్చు ఈ మోడల్ హౌస్ ఎలా ఉందో. కాకినాడలో శ్రీ పవిత్ర అవెన్యూస్ వారు అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో చక్కటి ఫ్లాట్స్ ఇస్తున్నారండి. ఇప్పటి వరకు మీరు చూసిన 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని కూడా ఫర్నిష్డ్ అండ్ రెడీ టు మూవ్. అంతేకాదండి, ఆల్రెడీ ఇక్కడ 25 ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి. చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు కూడా. మరి వెళ్ళి ఆ రెసిడెంట్స్తో కూడా మాట్లాడదామా, వాళ్ళకి ఎలా అనిపిస్తోంది కాకినాడ లాంటి సిటీలో ఈ గేటెడ్ కమ్యూనిటీ రావటం, అందులోనూ వాళ్ళు ఇక్కడ ఎలా పర్చేస్ చేశారు, ఎంతకి పర్చేస్ చేశారు, ప్రస్తుతం ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం. శ్రీ పవిత్ర అవెన్యూస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఫస్ట్ ఫ్లాట్ కొని ఆక్యుపై చేసిన రెసిడెంట్స్ మనతో పాటు ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. పేరు? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు, సరోజ గారు. సో హ్యాపీ మిమ్మల్ని కలవటం. అయితే ఇదొక స్పెషల్ థింగ్ ఏనండి, ఫస్ట్ మీరేనట్టు కదా ఫ్లాట్ పర్చేస్ చేసిన, ఫస్ట్ వచ్చింది కూడా మీరేనా ఇక్కడికి? ఎన్ని రోజులు అవుతోంది? 1 year 3 months. అసలు ఎవరు సజెస్ట్ చేశారు పలానా ప్లేస్ బాగుంది ఇక్కడ ఇల్లు కొనుక్కోండి అని? ఫ్రెండ్స్ ద్వారా వచ్చిందండి, ఫ్రెండ్స్ చెప్పారు. ఓకే, వచ్చి మేము ఇక్కడ ఎంక్వైరీ చేసి వచ్చాం. ఎక్కడ ఉండేవాళ్ళండి ఇంతకు ముందు? నాగమల్తోట జంక్షన్ లో ఉండేవాళ్ళం, రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఎలా అనిపిస్తోంది అక్కడి నుంచి ఇక్కడికి మారటము? ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డారా? ఎలా ఉంది ఇక్కడ? అంటే మేము మొదట్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము, అందుకని ఇండిపెండెంట్ హౌస్ కన్నా గేటెడ్ కమ్యూనిటీ అయితే మళ్ళీ అందరు ఉంటారు, అంత కలిసికట్టుగా ఒక అసోసియేషన్గా ఉంటుందని అనే గేటెడ్ కమ్యూనిటీకే తీసుకున్నాం. పార్క్స్ ఉన్నాయి, ఓపెన్ స్పేసు, మామూలు బ్యాడ్మింటన్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. దానివల్ల ఈవినింగ్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్ కూడా చేస్తుంటాం. ఓకే, మీకు ఎలా ఉంది ఇక్కడ? అంటే గేటెడ్ కమ్యూనిటీ ఆల్రెడీ అలవాటు ఉంది అని అన్నారు, బట్ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ గమనించారు? ముందు మీరున్న ఆ ప్లేస్ కి కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది వాతావరణం, చాలా హాయిగా ఉంటుంది. కొంచెం వాకింగ్ చేసి అంటే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. వాటర్ చాలా బాగుంటుందండి. వాటర్ ఏంటంటే ఏరో వాటర్ అన్నమాట, దానివల్ల హెయిర్ ఖరాబ్ అవ్వదు. ఆరో ప్లాంట్ ఉంది కదండి? ఉంది, అది నేను గమనించాను ఇక్కడ. ట్యాంక్ మొత్తం వాటర్. ఇప్పుడు మామూలుగా యూటిలిటీ వాటర్ ఏంటి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, బట్ డ్రింకింగ్ వాటర్ మాత్రం వేరే. ఓకే, మిగతా అన్నిటికీ ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తారు.
ఓకే, సో మీకు బాగా నచ్చింది ఏంటి ఇక్కడ? వాటర్ అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఫ్లాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏమని సజెషన్ ఇస్తారు మీరు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ వచ్చి సంవత్సరం అవుతుంది ఇక్కడ ఉండి, మీ రివ్యూ Actually మేము పూణేలో ఉండేవాళ్ళం. కంపేర్ చేసుకుంటే ఇది పూణేతో బెటర్ గా ఉంది. ఓ, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అది అందుకని అసలు కాకినాడ ఎక్కడ చూసినా నాకు నచ్చలా, అందుకని చాలా బెస్ట్ ప్లేస్ అండి ఈ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ అండి. సజెస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ ప్లేస్ మీరు సజెస్ట్ చేస్తారా? కంపల్సరీ. ఇప్పుడే చెప్పాను కదండి, మాకు 3 అవకాశాలు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లెజెంట్ ఉంది, మా మిస్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గేటెడ్ కమ్యూనిటీ. నేను బయటకు క్యాంప్లో వెళ్తూ ఉంటాను, నాకు సెక్యూరిటీ పర్పస్లో చూస్తే వీళ్ళకి సెక్యూరిటీ ఉంది. పాప పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తనకి ఇక్కడ ప్లే ఏరియా ఉంది. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో వాకింగ్, నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. సో అన్నీ వినేటప్పుడు బయట ఎందుకు చూస్ చేసుకోవడం, నాకు ఇక్కడే నచ్చింది. సో కొనాలనుకునే వాళ్ళు కూడా నా బెస్ట్ సజెషన్ శ్రీ పవిత్ర అవెన్యూస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ బ్యాక్. సాధారణంగా ఎక్కడన్నా పెట్టుబడి పెట్టినప్పుడు, మరీ ముఖ్యంగా ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు, అందులోనూ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే బేసిక్ నీడ్స్ గురించి చాలా వరకు ఆలోచిస్తామండి. మంచినీళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా, అసలు వాటర్ ప్రాబ్లం అంటూ ఏమన్నా ఉందా, ఉండకపోతే బెటర్ కదా, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, కరెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ. అందులో ప్రధానమైనది వాటర్ ఫెసిలిటీయే. ఇందులో భాగంగా ఈ శ్రీ పవిత్ర అవెన్యూస్ లో ప్రత్యేకించి 75 ఫ్లాట్లు ఉన్నాయి కదండి. ఎవరికి వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి పెద్ద వాటర్ ట్యాంకే నిర్మించారు. ఇదిగో 24/7 ఆర్ఓ వాటర్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మనం ఏ అవసరానికైనా సరే ఆర్ఓ వాటర్ ని యూజ్ చేయొచ్చు. శ్రీ పవిత్ర అవెన్యూస్ లో మీరు ఫ్లాట్ కొంటే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటో తెలుసా? వీరు అందించే ఫెసిలిటీస్ లో ముఖ్యమైనవి ప్లేయింగ్ జోన్ అండి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి, మరి ముఖ్యంగా ఇలా క్రికెట్ పిచ్, అలాగే షటిల్ కోర్ట్ అని చెప్పి ఇలా ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. అంతేకాదు మరి చిన్నపిల్లల కోసం వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా, వాళ్ళ కోసం అంటూ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. సార్ చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారుగా, ఆంఫీ థియేటర్ అండి. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సాధారణంగా సింగిల్ అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళమే ఫంక్షన్స్ చేసుకుంటాం. ఇలా గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, చాలా మంది గ్యాదర్ అవుతారు. మరి అంతమంది గ్యాదర్ అవ్వాలంటే వారికి సరిపడా స్పేస్ ఉండాలి కదా. అందుకే ప్రత్యేకంగా శ్రీ పవిత్ర అవెన్యూ వారు ఇక్కడ ఒక ఓపెన్ మినీ థియేటర్ ని అరేంజ్ చేశారండి. ఇగో స్టేజ్, చక్కగా ఇక్కడంతా సీటింగ్ అరేంజ్ చేసుకుని హ్యాపీగా చిన్న చిన్న ఈవెంట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. వావ్, ఎంత పచ్చగా ఉందండి. బిజీ లైఫ్లో ఇరుక్కుని మనం ఎంత స్ట్రగుల్ అయిపోయినా ఎంతో కొంత రిలాక్సేషన్ అనేది ఉండాలి. అది గ్రీనరీలో మరీ ముఖ్యంగా వస్తుంది. ఏదైనా ఒక పార్క్లో కూర్చుంటే మనం ఎంత హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం, ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్ మనం అందుకున్నట్టుగా. ప్రత్యేకించి శ్రీ పవిత్ర అవెన్యూస్లో ఒక పార్క్ కూడా ఉందండి. ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉంది. ఈవినింగ్ అయితే చాలు, ఫ్లాట్స్లో ఉండే రెసిడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తారు. కొంతమంది మార్నింగ్ వాకింగ్, అలాగే ఈవినింగ్ వాకింగ్ ఇలా చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే కొంతమంది ఇక్కడ చక్కగా కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ అండి. హలో, మీ పేరు? గగన. గగన. మీ పేరు? శ్రావణి. శ్రీ పవిత్ర అవెన్యూస్ గేటెడ్ కమ్యూనిటీ, కాకినాడలో లగ్జరీ డబుల్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఫస్ట్ నేను షాక్ అయ్యాను, అవునా నిజమా అలా ఉంటుందా అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చి చూసాక అర్థమైంది. నాకన్నా కూడా మీ రివ్యూ బెస్ట్. ఏమనిపించింది ఇక్కడ? మీరు అసలు ఎప్పుడు తీసుకున్నారు? మేము తీసుకుని 6 months అయిందండి. ఇక్కడ అసలు అట్మాస్ఫియర్ చూసే ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుందని. గేటెడ్ కమ్యూనిటీ అంటే అందరూ కలుస్తారు, పిల్లలకు కూడా అందరూ పరిచయం అవుతారు బాగా, ఇండివిజువల్ హౌస్ లో కన్నా అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. నిజంగానే చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏ ఫేజ్ లో మీరు ఉండేది? మేము phase 2లో ఉంటాం. phase 2. ఓకే. డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము వచ్చి 6 months అయింది. ఎస్. 6 months ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? ముందు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఈవినింగ్ అందరినీ కలవడం, ఇలా ఈవినింగ్ టైం అందరం వస్తాం కిందకి, కాసేపు కూర్చుంటాం, వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తాం. ఇలా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజు అది ఆడుకోవడానికి, సైకిల్ తొక్కుకోవడానికి అంతా చాలా బాగుంది. అక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగా. శ్రావణి గారు, ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 6 months. 6 months. ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇంతకు ముందు ఈ నియర్ బై లోనే ఉండేవాళ్ళం. ఓకే.
అపార్ట్మెంటేనా? లేదు, ఇండివిజువల్ హౌస్లోనే ఉండేవాళ్ళం రెంట్. ఓ, ఇండివిజువల్ హౌస్ లో నుండి మీరు గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చారు కదా, సో ఆ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? అందరూ కలిసి ఉండడం బాగుంది. సెక్యూరిటీ పర్పస్ మీద మెయిన్ గేటెడ్ కమ్యూనిటీ తీసుకోవడం జరిగింది. ఓకే, సో బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి మీకు ఇక్కడ? బెస్ట్ పార్ట్ వచ్చేసి పార్క్. ఇక్కడ అందరం Okay. కూర్చొని ఈవినింగ్ మీటింగ్స్ అది బాగుంది. ఏంటోనండి, మన ఆడవాళ్ళకి కబుర్లు ఉంటే చాలు, అంతకన్నా ఏం అవసరం లేదు. చూసారుగా, కాకినాడ సిటీలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆశ్రమానికి 1 కిలోమీటర్ దూరంలో, ఏపీఎస్పీకి 1/2 కిలోమీటర్ దూరంలోనే అవంతి నగర్లో శ్రీ పవిత్ర అవెన్యూస్ వారి లగ్జరీ డబుల్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్తో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీని మీరు కూడా ఇక్కడ ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్స్ అండ్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.